ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి సామెతలు 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుతూ ఉన్నాను. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా యెహోవా యందు నమ్మిక ఉంచుము. ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా దేవుని చేత నేను ఆశీర్వదించబడాలి, దేవుడు నన్ను దీవించాలా, దేవుడు నాకు ఆ ఉన్నతమైన స్థాయిలో ఆ యొక్క స్థానంలో ఉంచాలా, నేను దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశ కలిగి ఉన్నటువంటి వాళ్లకు ఈ వాక్యము చదివితే అటువంటి ఆశీర్వాదాలు, ఈ వాక్యమును, ఈ మాటలను, దేవుని యొక్క మాటలను విని అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే అటువంటి స్థాయిలోనికి, అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, మంచి ఆయుష్ ఆరోగ్యంలోనికి దేవుడు ఖచ్చితంగా ఈ వాక్యంను బట్టి నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకు. వాళ్ళు ఏం చేయాలి ప్రభువా? నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానము, నువ్వు ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానమై ఉంటూ ఉన్నది. అయినా దానిని నువ్వు ఆధారం చేసుకోనకుండా యెహోవా యందు నమ్మిక మాత్రం ఉంచుము. కేవలం నమ్మిక ఉంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఏ విషయంను బట్టి ట్రస్ట్ చేయాలా? ఏ విషయంను బట్టి నమ్మిక ఉంచాలా? ఒకవేళ నువ్వు క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఉంటూ ఉన్నట్టయితే, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్టయితే, ఈ పరిస్థితిలో నుండి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నట్టయితే, కేవలము నువ్వు యెహోవా యందు కేవలం నమ్మిక మాత్రం ఉంచుము. ఆయన నిన్ను అందులో నుండి విడిపిస్తాడు. నమ్మిక ఉంచడం అంటే ఆయన నమ్మడం. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను ఈ పరిస్థితిలో నుండి విడిపిస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని కడతాడు, యేసు ప్రభుల వారు నన్ను, నా పరిస్థితులన్నిటినీ బాగు చేస్తాడు అని ఆయన యందు నమ్మిక ఉంచడమే. ఆయన యందు నమ్మిక ఉంచడం. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనకు ఏం కలగదు, మనం ఏమంతా ఆ విజయాలను పొందుకోమని ఆయన యందు నమ్మిక ఉంచినట్టయితే, ప్రియమైన వారలారా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ ఆల్సో ఇఫ్ యూ కీప్ ఆన్ బిలీవింగ్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మిక ఉంచితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. చూడండి ప్రియమైన వారలారా, అంతేకాకుండా 6వ వచనము, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మన ప్రవర్తన అంతా కూడా అప్పచెప్పాల. ఆయన అధికారములోనికి మనం వెళ్ళాల. యేసు ప్రభు యొక్క అధికారం కింద మనం ఉంటూ ఉన్నట్టయితే, ఆయన అధికారం కింద మనము ఎప్పుడు ఉండగలుగుతాం? ఎగ్జాంపుల్, మార్నింగ్ లేచినప్పటి నుండి, పొద్దుగాల లేచినప్పటి నుండి మనము ప్రార్థన పూర్వకముగా, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా, నువ్వు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా వృత్తిలో, ఏదో ప్రొఫెషన్లో, ఎటువంటి ప్రొఫెషన్, ఏ చిన్న ప్రొఫెషన్లో నువ్వు ఉంటూ ఉన్నా కానీ కూడా అది ప్రార్థన పూర్వకంగా, ప్రభువా నేను ఇప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, బిజినెస్కి వెళ్తున్నాను, ఈ పని మీదకి వెళ్తున్నాను, ఈ పని చేయడానికి వెళ్తున్నానని ప్రేయర్ఫుల్గా నువ్వు వెళ్తూ ఉన్నట్టయితే ఆయన అధికారం కింద నువ్వు ఉంటూ ఉన్నట్టు. హల్లెలూయా. ఆయన అధికారం కింద నాకు వేరుగా ఉండే నువ్వు ఏమీ కూడా చేయలేవు అని ఒక చోట యేసు ప్రభు చెప్తాడు. వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అని అంటాడు. ఈ వాక్యం కూడా వర్తిస్తుంది. అంటే ఆయన అధికారం కింద మనం ఉంటున్నట్టు, ఆయనకు వేరుగా ఉండి మనం ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా ఆ పని సక్సెస్ అనేది సఫలం కాదు అన్నమాట వాక్యంను బట్టి. అంటే ప్రేయర్ఫుల్ లైఫ్ మనం ఉంటూ ఉన్నట్టయితే, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్. నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎందుకు? ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు, అప్పుడు ఆయన అధికారమునకు మనం ఒప్పుకున్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేసి మనము వెళ్తూ ఉన్నప్పుడు, అప్పుడు నీ మార్గములను ఆయన సరళము చేయును. హల్లెలూయా. ఆయన అధికారం కింద నువ్వు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, నమ్మిక మాత్రం ఉంచాలా. మూడవది, అప్పుడు ఆయనే నీ మార్గములన్నీ కూడా సరళం చేస్తాడు. హల్లెలూయా.
ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నా కానీ కూడా, ఎంత ముడిపోయినటువంటి పరిస్థితి ఉన్నా కానీ కూడా, ఎంత అనారోగ్యమైనప్పటికీ కూడా, ఎన్ని అప్పులైనప్పటికీ కూడా, నువ్వు కేవలం ఆయన యందు నమ్మిక మాత్రం ఉంచి ఆయన అధికారం కింద నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, నీ ప్రవర్తన అంతటినీ కూడా ఆయన చేతులకు అప్పచెప్పుకుంటే, నీ ప్రవర్తన అంతటిలో ఆయనకు అప్పచెప్పుకొని ఉంటూ ఉన్నట్టయితే, అది ఎంత ఘోరమైన పరిస్థితిలో నువ్వు ఉంటూ ఉన్నా కానీ కూడా, ఆ మార్గములను హీ విల్ మేక్ ద పాత్స్ ఇన్ ఎ స్ట్రైట్ వే. ఆయన మార్గములను సరళము చేస్తాడు. చూడండి ప్రియమైన వారలారా, హీ షల్ డైరెక్ట్ యువర్ పాత్స్. ఆయన నీ మార్గములను, నీ పరిస్థితిని, ఆ ఉన్న నీ పరిస్థితిని సరళం చేస్తాడు. హల్లెలూయా. ఆయన చేస్తాడు, మనుషులు కాదు, వ్యక్తులు కాదు, ఇంకెవరో కాదు. ఎవరు చేస్తారంటే హీ విల్ మేక్స్ యువర్ పాత్ ఇన్ ఎ స్ట్రైట్ వే. ఆయన నీ మార్గములను సరళము చేస్తాడు. దేవుడే నీ మార్గములను, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు, దేవుడే నిన్ను దీవిస్తాడు, దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు. యేసు ప్రభువు నిన్ను అందులో నుండి విడిపిస్తాడు. ఆయన అధికారం కింద ఉన్నప్పుడు ఆయనకు ప్రతి విషయం కూడా చెప్పి చేయడం వలన, ప్రియమైన వారలారా, ఆ 7వ వచనం చూస్తున్నట్టయితే, డు నాట్ బి వాయిస్ ఇన్ యువర్ ఓన్ ఐస్. డు నాట్ బి వాయిస్ ఇన్ యువర్ ఓన్ ఐస్. చూడండి, నేను జ్ఞానిని అని అనుకొనవద్దు. నేను జ్ఞానిని అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లో, ఎంత పెద్ద పోస్టులో నువ్వు ఉన్నా, ఎంత పెద్ద ఎంఎన్సీ కంపెనీలో కానీ, ఎంత కార్పొరేట్ లెవెల్లో నువ్వు ఉన్నా కానీ కూడా, ఎంత పెద్ద అధికారం మీద నువ్వు ఉన్నా కానీ కూడా, ప్రియమైన వారలారా, నేను జ్ఞానిని అని నువ్వు అనుకోనవద్దు. ఆ పొజిషన్ను బట్టి కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన ఆ పోస్టును బట్టి కావచ్చు, ఆ అధికారంను బట్టి కావచ్చు, ఆ లెవెల్ని బట్టి కావచ్చు, ఏమని అనుకోవద్దు, నేను జ్ఞానిని అని అనుకోవద్దు. కొంతమంది వాళ్ళకి ఇచ్చినటువంటి లెవెల్స్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంను బట్టి, వాళ్ళకున్నటువంటి జ్ఞానంను బట్టి దేవుని చేత నేను దీవించబడాలని, దేవుని చేత నేను ఆశీర్వదించబడాలని అనుకోకుండా వాళ్ళ జ్ఞానంను బట్టి అదే లెవెల్లో అక్కడనే ఉండిపోతూ ఉంటారు. అయితే చూడండి, నువ్వు జ్ఞానివని అనుకోనకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. నువ్వు జ్ఞానివని అనుకోకు. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆ చెడుతనమును విడిచిపెట్టుము అని ఉంది. చెడుతనమును విడిచిపెట్టడమే, చెడు చేయడము అనేది ఆలోచన రాకముందు, చెడు చేయాలంటేనే నీకు భయం పుట్టుక రావాలి అని అంటే, వణుకు పుట్టుక రావాలి అంటే, అదే యెహోవా యందు భయం భక్తి కలిగి ఉండడం. అంటే నువ్వు చెడుతనంను విసర్జించుకుంటున్నావంటే, చెడుతనంను అసహించుకుంటున్నావంటే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తివి అవుతావు, బిడ్డవు అవుతావు. ప్రియమైన వారలారా, అప్పుడు ఎందుకు అంటే యెహోవా యందు ఎందుకు భయం భక్తి అంటే, చెడుతనంను ఎందుకు మనం అసహించుకోవాలి, విసర్జించుకోవాలంటే, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను ఈ యొక్క తప్పు చేయకూడదు, నేను ఇట్లా ఆలోచించొద్దు కూడా అనేటువంటి ఉనికి నీకు కలిగి ఉన్నప్పుడు, దాని నెక్స్ట్ క్షణమే నీకు జ్ఞానము బుద్ధి కలుగుతుంది. దేవుడిచ్చే బుద్ధి జ్ఞానం నీకు కలుగుతుంది. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానమునకు మూలము. అంటే భయము భక్తి అంటే ఒక్క లైన్లో అర్థం చేసుకోవాలి ఈ మాట. అంటే చెడుతనమును అసహించుకుంటే నీకు జ్ఞానము బుద్ధి కలుగుతుంది. యెహోవా యందు బుద్ధి జ్ఞానం నీకు కలుగుతుంది. ఆ బుద్ధి జ్ఞానం కలగడమే కాకుండా ఈ కింది వచనంలో మనం చదువుతూ ఉన్నట్టయితే, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఈ దేహానికి అప్పుడు యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు, చెడుతనంను విసర్జించుకున్నప్పుడు, అప్పుడు ఈ దేహానికి ఆరోగ్యము కలుగుతుంది. నీ దేహమునకు ఆరోగ్యము అప్పుడు కలుగుతుంది.
చెడుతనమును విడిచిపెట్టినప్పుడు నీ దేహమునకు అప్పుడు ఆరోగ్యము కలుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, అర్థం చేసుకోవాలి ఇక్కడ వాక్యంను. మనము మంచి ఆరోగ్యముల కోసం, మంచి ఆరోగ్యం కోసము మంచి మంచి వస్తువులు తీసుకుంటాం, మంచి మంచి ట్రీట్మెంట్లు తీసుకుంటాం. చాలామంది ఇవాళ రేపు కొన్ని క్రీములు వాడుతున్నారు మంచి లుక్ కనిపించడానికి, మంచి ఆరోగ్యంగా. లోపల ఏం ఆరోగ్యం ఉండదు కానీ ఫిజికల్గా వాళ్ళు అపియరెన్స్ కనిపించడానికి కొన్ని క్రీములు రుద్దుకుంటున్నారు. వాళ్ళు కాస్ట్లీ క్రీములు కొనుక్కోవడానికి కూడా వాళ్ళకు స్తోమత లేకున్నా కాస్ట్లీ క్రీములు పెట్టుకొని రుద్దుకొని వాళ్ళు చేస్తున్నారు కదా, నేను కూడా రుద్దుకుంటానని, మంచి అపియరెన్స్, మంచి లుక్ కనిపించాలని వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వాక్యంలో అర్థం చేసుకుంటే అప్పుడు నీకు మంచి ఆరోగ్యమును, చూడండి, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును కలుగును. ఎప్పుడు? చెడుతనమును విడిచిపెట్టినప్పుడు నీ ఆరోగ్యమును, నీకు అప్పుడు ఆరోగ్యమును కలుగును. మరియు నీ దేహమునకు సత్తువ కలుగును. ఇట్ విల్ బి హెల్త్ టు యువర్ ఫ్లెష్ అని ఉన్నది. ఇట్ విల్ బి గుడ్ హెల్త్ టు యువర్ ఫ్లెష్. నీ స్కిన్కి, నీ ఆరోగ్యానికి గుడ్ హెల్త్ అప్పుడు కలుగుతుంది. మరియు నీ యొక్క ఎముకలకు కూడా, అండ్ స్ట్రెంగ్త్ టు యువర్ బోన్స్, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. మీ ఎముకలు వీక్గా ఉన్నాయి అనుకోండి, బలహీనంగా ఉన్నాయి అనుకోండి, ఏ చిన్న విషయం విన్నా నాకు వణుకుడు పుట్టుకొస్తున్నది, షివరింగ్ కలుగుతున్నది అని అంటే నీకు నీ ఎముకలకు సత్తువ లేదని అర్థం చేసుకో, కాల్షియం లేదని అర్థం చేసుకో. నీకు నిజమైనటువంటి కాల్షియం, సత్తువ నీ ఎముకలకు బలము కావాలి అని అంటే చెడుతనమును విడిచిపెట్టేసాయి. భయం, భక్తి చేయి దేవుని యందు, ప్రార్థన పూర్వకమైనటువంటి జీవితం బ్రతుకు. అప్పుడు నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది, నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఏ స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మన స్కిన్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళను చూసి వాతలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు లేదు. డబ్బులు వ్యర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఇచ్చినటువంటి న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ వెజిటేబుల్స్, న్యాచురల్ ఫ్రూట్స్ తక్కువ రేట్లో ఉంటాయి. అవి తీసుకొని భయము, భక్తి కలిగి ప్రభువా నీకు థ్యాంక్స్ అని చెప్తూ ఆ ఉన్న తక్కువ రేట్లో వస్తున్నటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ను మంచిగా తీసుకుంటూ ఉన్నట్టయితే నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది, నీకు నీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది. ప్రియమైన వారలారా, నువ్వు వేస్ట్ చేసుకోకూడదని నీ డబ్బులను కానీ వీళ్ళ వాల్యుబుల్ అడ్వైస్ని తీసుకోకుండా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా కేవలం యెహోవా యందు నమ్మిక ఉంచుతూ ఉన్నట్టయితే నీ మార్గములను సరళం చేస్తాడు. ఆగిపోయిన పనులన్నీ కూడా, మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నీ ఆగిపోయిన పనులన్నీ కూడా ఆయన సరళం చేస్తాడు. He will open the new doors for you. Jesus will open the new doors for you. ఆయన అధికారం కిందికి నువ్వు వచ్చినప్పుడు, అంటే ప్రార్థన పూర్వకమైనటువంటి ప్రేయర్ఫుల్ లైఫ్ నువ్వు బ్రతికి ఉంటూ ఉన్నప్పుడు. ప్రియమైన వాళ్ళారా, 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ స్వబుద్ధిని కానీ లేకపోతే వ్యక్తులను కానీ ఆధారం చేసుకోనకుండా కేవలం యెహోవా యందు నమ్మిక ఉంచుము. నేను జ్ఞానిని అని వీళ్ళను చూసుకుంటూ వీళ్ళ యొక్క అడ్వైజ్లను తీసుకుంటూ నిన్ను నువ్వు గాయపరచుకోకు. రెండవది, ప్రియమైన వారులారా, ఇక్కడ చూస్తూ ఉన్నట్టయితే అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. మూడవది, భయము, భక్తి కలిగి ఉంటూ ఉన్నట్టయితే, ప్రేయర్ఫుల్ లైఫ్ నీకు ఉంటూ ఉన్నట్టయితే, చెడుతనంను మనము విడిచిపెడుతూ ఉన్నట్టయితే, చెడు అనే మాటకే భయం మనకు పుట్టుకురావాలి. అప్పుడు నీ ఎముకలకు, నీకు ఆరోగ్యము, నీ దేహమునకు మంచి ఆరోగ్యం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి లుక్, మంచి గ్లోరీ నీ ముఖంలో నుండి రావాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే చెడుతనమును విసర్జించుకోవాలా, విడిచిపెట్టాలా, ప్రేయర్ఫుల్ లైఫ్ బ్రతకాల. అప్పుడు చూడండి, ఫ్రీగా నీ ముఖంలో దేవుడు ఎంత గ్లోరీని ఇస్తాడు, ఎంత కళనిస్తాడు, ఎంత
ఫ్రీగా నువ్వు నీ వల్ల కొంతమంది దేవుని నమ్ముకునే బిడ్డలుగా తయారవుతారు. నిన్ను చూసి దేవుని యందు భయం భక్తి కలిగి ఉండడం వల్ల నీ వల్ల కొంతమంది దేవుని నమ్ముకుంటారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన అధికారం కింద మనం రావాలి. ఎటువంటి పరిస్థితి అయినా ఆయన యందు నమ్మిక ఉంచుము, చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ మార్గములన్నీ కూడా ఆయన సరళం చేస్తారు. ఈ మాటలను నువ్వు నమ్మి విశ్వసించిన ఎడల నీకు సమస్తము కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు మీ. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ యొక్క మాటలను నమ్మి దేవుని యొక్క కార్యముల కోసం మనం ఆశతో ఎదురు చూస్తూ ఉండాలని, దేవుని చేత యెహోవా చేత నువ్వు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయబడాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.